నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగాటి ముఖ్యాంశాలు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నివాళులర్పించిన వైసీపీ నేతలు విద్యా శాస్త్ర సాంకేతిక రంగాల్లో కలాం చేసిన సేవలు మరువలేనివని కితాబు వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశమైన స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి బ్లూ ప్రింట్ అమలు ఏ విధంగా ఉండాలని దానిపై దిశానిర్దేశం. పేదల ఆర్థిక అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న ఎమ్మెల్యే బోండా ఉమా చిరు వ్యాపారస్తులకు రుణాలు మంజూరుకి అండగా ఉంటామని హామీ. దేశానికి చేసిన సేవలను విద్య శాస్త్ర సాంకేతిక రంగాల్లో అబ్దుల్ కలాం చూపించిన బాటలోనే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక సంస్కరణలు ఆ రంగంలో తీసుకొచ్చిందని వైసీపీ నేతలు గుర్తు చేశారు. కడు పేదరికంలో జన్మించి పట్టుదలతో తాను కోరుకున్న జీవితాన్ని సాధించి ఈ దేశాన్ని విజ్ఞాన పరంగా అత్యున్నత స్థానంలో నిలబెట్టిన అబ్దుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం కావాలని పిలుపునిచ్చారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సెంట్రల్ పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఆశయాలను ఆచరణలో చూపిన నేత వైఎస్ జగన్ అని అన్నారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి పేదరికంను తన పట్టుదల దీక్షతో జయించిన మహనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు. వీధి దీపాల కింద చదువుకుంటూ తాను చిన్నతనంలో కన్న కలలను సాకారం చేసుకోవటానికి అహర్నిశలు కష్టపడి తన భవిష్యత్తును అందరికీ ఆదర్శపాయంగా మార్చి చూపించిన గొప్ప దార్శనికుడు అని పేర్కొన్నారు. ఉన్నత చదువులతో ఇంజనీర్గా శాస్త్రవేత్తగా భారతదేశం గర్వించే గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి దేశ రక్షణ వ్యవస్థకు ఆధునిక శాస్త్ర సాంకేతికతను ఊతంగా అందించి మిసైల్ మ్యాన్ గా కీర్తిని అందుకున్న గొప్ప వ్యక్తి, ప్రపంచ దేశాల సరసన అణ్వస్త్ర దేశంగా భారత్ ను నిలబెట్టిన మహోన్నతమైన వ్యక్తి అబ్దుల్ కలాం అని చెప్పారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పేదరికాన్ని చవి చూసినటువంటి వ్యక్తిగా చదువుకోవడానికి సంబంధించి కూడా పగలల్లా కూడా పేపర్లు పంచే కార్యక్రమం చేసి ఆ వచ్చిన డబ్బుతో వీధి దీపాల కింద చదువుని కొనసాగించి ఆ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో తను ఏవైతే కలలు కన్నాడో ఆ కలల్ని సాకారం చేయటం కోసం నిరంతరం కూడా ఒక శ్రామికుల్లాగా కష్టపడి మంచి చదువుకొని ఒక ఇంజనీరుగా శాస్త్రవేత్తగా భారతదేశానికి అనేకమైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని దిగ్విజయంగా తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి వ్యక్తిగా ఆ తరువాత దేశానికి రాష్ట్రపతిగా ముందుగా అబ్దుల్ కలాం గారికి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఉన్నాను. అతను భారతరత్న అబ్దుల్ కలాం గారు తమిళనాడులోని ఒక కుగ్రామమైన రామేశ్వరంలో 1931 అక్టోబర్ 15వ తేదీన జన్మించారు. అంత కుగ్రామంలో జన్మించినా కూడా పెద్ద స్థాయిలోకి వెళ్ళాలి, దేశానికి సేవ చేయాలి అని ఎంతగానో కలలు కన్నారు. అతను కలలను సాకారం చేసుకున్నారు. ఈ దేశానికి 11వ రాష్ట్రపతిగా కూడా పనిచేయడం జరిగింది. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదు కూడా తెచ్చుకున్నారు. ఎప్పుడు దేశానికి ఏం చేయాలి అని తపన పడుతూ ఉండే వ్యక్తి. అతను ఎందరికో స్ఫూర్తిదాయకం. చనిపోతూ కూడా అతను చనిపోయేటప్పుడు కూడా విద్యార్థులకు ఉపన్యాసం ఇస్తూ చనిపోవడం అంటే అతను లాస్ట్ మినిట్ వరకు కూడా సేవ చేస్తూ ప్రజలకు సేవ చేస్తూ చనిపోయారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈ దేశానికి అలాగే మనందరికి కూడా ఎంతో ఆదర్శనీయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి మన నాయకుడు జగన్ ఆలోచనలు ఇప్పటికే సిద్ధమైన బ్లూ ప్రింట్ ను ఏ విధంగా అమలు చేయాలనే దానిపై మనం ఏ విధమైన కార్యాచరణతో ముందుకెళ్లాలని సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణ వల్ల ఏపీలోని అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లేళ్ల అప్పిరెడ్డి, ఆలూరు సాంబశివరావురెడ్డి, పలువురు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి పరిపాలనలో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అంశంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలని, ఈ దుర్మార్గాలను ఆపగలగాలని తెలిపారు. ఇందులో భాగంగా మనం రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు చేస్తున్నాం. పార్టీ అనుబంధ విభాగాలు అన్ని దీనిపై చిత్తశుద్ధిగా పనిచేయాలని కోరారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో ప్రధానంగా అనుబంధ విభాగాలు పటిష్టంగా ఉండాలని జగన్ ఆలోచించి అందుకనుగుణంగా ముందుకు వెళ్లాలని చెప్పారు. వైఎస్ఆర్సీపీ అంటే 18 నుంచి 20 లక్షల క్రియాశీల క్షేత్రస్థాయి నాయకత్వం ఉంటుందని తెలిపారు. 2-3 రోజులు తిరగకముందే టక్కు నేరుగా కూడా ఆఫ్రికా నుంచి దిగుతాడు. వాడికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు. వాడు పోలీస్ రిమైండ్ అట్లా పోతారు. మళ్ళీ అదే షర్టుతో ఒక వీడియో బయటకు వస్తుంది. దాంట్లో జోగి రమేష్ మమ్మల్ని నన్ను ఇట్లా నడిపాడని వాళ్ళు చెప్తారు. అది ఇమ్మీడియట్ ఈరోజు రేపు ఐ థింక్ తన పేరు కూడా చేరుస్తుంది. దానికి ప్రిపేర్డ్గా ఉన్నాను. అడ్డగోలు కామెంట్ పెట్టి జనం ఏమనుకుంటారో అనేది కూడా లేకుండా, అంటే ఒకటి అడ్డంగా దొరికినామనే భయం ఉన్నట్టుంది ఆయనకు, చంద్రబాబు నాయుడుకు. రెండవది ఇంకా త్వరగా వేయకపోతే ఇంకా పూర్తి మునుగుతాను, ఏదో డెస్పరేట్గా ఇటు పక్కకు తిప్పి కొట్టాలనే డెస్పరేషన్ కూడా బాగా కనపడుతుంది. కల్తీ దీంది ఉండేమో గుర్తుపట్టడానికి యాప్ పెట్టి మీరు చెక్ చేసుకోండి అన్నాడంటే ఇంకా అది మొత్తం అది ఉన్నట్టే కదా. నువ్వు పూర్తిగా ఉంది. అది బెల్ట్ షాపులు ఉన్నాయని ఒప్పుకున్నారు, బెల్ట్ షాపులు ఎక్కువ అయిపోయాయని, అంటే వాటి ఉన్నాయని ఒప్పుకున్నారు. అండ్ కల్తీ మద్యం ఉంది, మొత్తం ఏర్లు అయి పారుతుంది. ఎక్కడో చోట అయితే నువ్వు యాప్ పెట్టాల్సిన అవసరమే ఉంది. అది మొత్తం ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నావు, యాప్ పెట్టావు. యాప్ కూడా యాప్ పెడితే దాంట్లో కల్తీ మద్యం కాస్త అసలు మద్యంలాగా మంచి మద్యంలాగా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లా. ఎందుకంటే కింది వరకు అట్ట పోయింది, అది కూడా నకిలీది కావచ్చు. బట్ ఇండియాలో ఫస్ట్ టైం ఓ చీఫ్ మినిస్టరు ఈ మాదిరి ఈ యాప్ పెట్టాను. మన గవర్నమెంట్లో పెట్టాము, గవర్నమెంట్ షాప్స్ పెట్టాము. బాటిల్ డిస్టిలరీకి లింక్ చేయడానికి ఏ డిస్టిలరీ నుంచి వచ్చింది తెలియడం కోసం, ప్లస్ అది సేల్ అయితేనే డిస్టిలరీకి డబ్బు అనే దీంతో, అందుకోసం ఈ క్యూఆర్ కోడ్ పెట్టాం. మామూలుగా అయితే అదేదో కార్పొరేషన్ దగ్గరికి డిపోలకు రాగానే డబ్బులు ఇవ్వడం అనేది చేయాల్సి వస్తే, ఇక్కడేమో అంటే మనము షాప్లో సేల్ అయితేనే కన్జ్యూమర్ తీసుకున్నాకనే పెట్టాం. పక్కాగా ఒక బాటిల్ మూవ్ అయ్యిందంటే ఏ డిస్టిలరీలో తెలిసేట్టు. కూటమి ప్రభుత్వం పేదల ఆర్థిక అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. నగరంలో గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లు ఏర్పాటు చేయడం వల్ల చిరు వ్యాపారస్తులు అధికారుల వేధింపులు లేకుండా వ్యాపారాలు చేసుకుంటున్నారని స్పష్టం చేశారు. చిరు వ్యాపారస్తులకు రుణాలు మంజూరు చేస్తూ ఆ వడ్డీ ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ బావాజీపేటలో స్వయం ఉపాధి భాగంగా P4 పథకం ద్వారా ఇస్త్రీ బండి పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరై ఇస్త్రీ బండిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ P4 కార్యక్రమంలో భాగంగా కుల వృత్తులు చేసుకునే వారికి సొంత నిధులతో బళ్ళు పంపిణీ చేస్తున్నామన్నారు. 16 నెలల కాలంలో సుమారుగా 200 బళ్ళు పంపిణీ చేశామన్నారు. పేదవారి అభివృద్ధికి వీలైనంత సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రభుత్వ పరంగా కూడా పేదవారి అభివృద్ధికి అనేక పథకాలను ఇస్తున్నామన్నారు. పేదవారు లేని అత్యున్నత సమాజం కోసం పాటుపడతామన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టుబడిదారులకు నమ్మకం కుదిరిందని, ఈ క్రమంలోనే రాష్ట్రంలోని వైజాగ్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని చెప్పారు. మరిన్ని మల్టీ నేషనల్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక పేద వర్గాలకి అండగా నిరంతరం కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. చిరు వ్యాపారులకి వాళ్ళు ఏ విఘాతం ఆటంకం లేకుండా వ్యాపారాలు చేసుకోవడానికి లైసెన్సులు ఇచ్చాం, వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇచ్చాం. ఆ గుర్తింపు కార్డులు తీసుకొని చిరు వ్యాపారులు తోపుడు బళ్ళ మీద పళ్ళు అమ్ముకునే వాళ్ళు కానీ, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ, ఇంకా మరే ఇతర వస్తువులు అమ్ముకునే వాళ్ళు కానీ ఏ బ్యాంకుకి వెళ్ళినా 15,000 రూపాయలు
ఎటువంటి షూరిటీ లేకుండా లోన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసాం. అంతేకాకుండా 15,000 కట్టేస్తే 30,000 మళ్ళీ 50,000 ఇచ్చేటట్టు వడ్డీ ప్రభుత్వమే కట్టేటట్టు పెట్టాం. అంతేకాకుండా చిరు వ్యాపారుల్ని ఏ అధికార వేధింపులకు గురి కాకుండా జోన్లు సపరేట్గా పెట్టాం. ఆ జోన్లు సపరేట్గా పెడతాం వల్ల గ్రీన్ జోను, ఆరెంజ్ జోను, రెడ్ జోన్ పెట్టి వాళ్ళ వ్యాపారాలకి ఎటువంటి ఆటంకం లేకుండా చేయటం వల్ల ఇవాళ చిరు వ్యాపారులు 2,000 రూపాయలు ఈజీగా సంపాదించుకుంటా ఉన్నారు. అంతేకాకుండా P4లో భాగంగా కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి, చిరు వ్యాపారులకి, పేద వర్గాలకి మా సొంత నిధులతో బళ్ళు ఇస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఈ 16 నెలల్లో 200 పైన తోపుడు బళ్ళు ఇచ్చాం, టిఫిన్ బళ్ళు ఇచ్చాం. మా రజక సోదరులకి ఇస్త్రీ చేసుకోవడానికి ఇస్త్రీ బళ్ళు ఇస్తున్నాం. ఇంకా దేవుడు మాకు ఇచ్చిన శక్తి కొలది ఎంత వీలైతే అంత పేదవాళ్ళకి ఆదుకుంటాం, అండగా ఉంటాం. వాళ్ళ అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తాం. పేదరికం లేని సమాజం చూస్తున్న లక్ష్యంగా పనిచేస్తాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి అందిస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు వైసీపీ శ్రేణులు. అనంతరం కోఆప్షన్ సభ్యులు సయ్యద్ అలీ మాట్లాడుతూ దేశం కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి అబ్దుల్ కలాం అన్నారు. మిసైల్ మ్యాన్ గా గుర్తింపు పొంది భారతదేశానికి అనేక సంస్కరణలకు ఆద్యుడు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి, దేవినేని అవినాష్ నాయకత్వంలో కలాం ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కలపాల అంబేద్కర్, వైఎస్ఆర్సీపీ నేతలు కోటి నాగులు, శెట్టికం దుర్గా, కిస్సి, ఉదయ్, ప్రభు, రాజ్ కమల్, చింతా బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 94వ భారతరత్న అబ్దుల్ కలాం గారు మాజీ రాష్ట్రపతి వర్యులు, ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకంగా ఇవాళ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయం శ్రీ దేవినేని అధ్యక్షులు గారి ఆదేశాల మేరకు ఇవాళ జయంతి కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఆయన చేసిన పనులు గుర్తిస్తూ మేము ఎన్నో ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన చేసిన పనులు, ఆయన ఒక సైంటిస్ట్ అయి ఆయన ఒక ఫ్యామిలీ లేకుండా ఆయన జీవితమే త్యాగం చేసి ఈ దేశానికి పనిచేశారని ఆ సందర్భంగా తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఆయన చేసిన ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే పుస్తకాలు కూడా వచ్చి ఉన్నాయి ఆయన గురించి. ఇవాళ ఆయన మరొక్కసారి తలుచుకుంటూ ఆయన చేసిన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఈరోజు అబ్దుల్ కలాం గారి జయంతిగా ఇచ్చేసిన నాతోటి కోఆప్షన్ అమ్మలకి, కార్పొరేటర్లకి, వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ నమస్కారాలు తెలియకుంటూ ఈ రోజున అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి అయిన దేవినేని అవినాష్ గారి ఆఫీసులో అతి ఘనంగా జరగడం జరిగింది. మరి అబ్దుల్ కలాం గారు ఆ రోజు రాష్ట్రానికే మాజీ ప్రధానిగా చేసి పదవికే వేయలేని సేవలు చేసి మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దారు. అదేవిధంగా అలాంటి సేవలు ఇంకెన్నో చేయాలని రాష్ట్ర రవాణా దానికి కూడా అతను ఎంతో పదవికి మన్నె తెచ్చిన వ్యక్తి. మరి తను మ్యారేజ్ కాకపోయినా కానీ స్వయంగా ఎక్కడైనా కానీ వెళ్ళి స్వచ్ఛందంగా ప్రతిదీ పని చేసుకోవటం అదొక ఆదర్శంగా తీసుకొని యువత స్టూడెంట్స్ కూడా తీసుకొని మరి ఇలాంటి జయంతులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరిని నవకాలు తెలుగుంటూ నాతో విచ్చేసిన మీ అందరికీ ఒకసారి నవకాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. పేదరికంలో పుట్టి అపార మేధ సంపత్తితో దేశానికి సేవలందించి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మహనీయుడు అబ్దుల్ కలాం అని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ కొనియాడారు. వైజ్ఞానిక రంగంలో ఆయన అందించిన సేవలకు అత్యుత్తమ పురస్కారాలను కూడా అందుకున్నారని చెప్పారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ అధికార ప్రతినిధి ఎస్కే బాజీ
తదితరులు హాజరయ్యారు. అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబ్దుల్ కలాం భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిపిన మహనీయుడన్నారు. ఆయన జీవితం భావితరాలకు ఆదర్శమన్నారు. ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం అనేక పురస్కారాలు ఇచ్చిందన్నారు. కలలు కనండి, కలలను సాకారం చేసుకోండి అన్న ఆయన మాటలు భావితరాలకు ఆదర్శవంతమయ్యాయన్నారు. స్వర్గపురిలో స్నానగదులు, మరుగుదొడ్లు మరమ్మతులు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణలంక ప్రాంతంలోని మలేరియా ఆఫీస్ రోడ్, మసీద్ రోడ్, గంగానమ్మ గుడి, హైస్కూల్ రోడ్, పటమట ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వర్గపురిలో మొక్కలు పెట్టి హరితాన్ని పెంచాలని, స్నానగదులు, మరుగుదొడ్లు స్వర్గపురిలో వచ్చేవారికి కావాల్సిన కనీస అవసరాలు తీర్చేటట్టు మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. నగర పరిధిలో గల అన్ని స్వర్గపురులను అధికారులు పరిశీలించి ఎప్పటికప్పుడు వాటిలోని సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తదుపరి పటమటలోని అన్నా క్యాంటీన్ను పరిశీలించారు. అన్నా క్యాంటీన్లో కల్పించే పద్ధతుల్లో ఎటువంటి సమస్యలు ఉండరాదని, ఏమైనా మరమ్మతులు వచ్చినచో వెంటనే 15 నిమిషాల్లో వాటిని పూర్తి చేయాలని, ప్రతిరోజు అధికారులు తమ అన్నా క్యాంటీన్ను పరిశీలించి అక్కడికి వస్తున్న ప్రజలతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కె షమ్మి, ఎస్టేట్ ఆఫీసర్ ఏ శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి సామ్రాజ్యం, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్ కృష్ణ నాయక్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలోని అద్దెపల్లి జనార్దన్ ఇంటికి చిట్ అధికారులు వచ్చారు. కల్తీ మద్యం కేసులో కుటుంబ సభ్యులను అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో విచారణ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ల్యాప్టాప్ లో కీలక ఆధారాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. గూగుల్ రాకతో విశాఖ పూర్తి స్థాయిలో డేటా హబ్ గా రూపాంతరం చెందుతుందని, లక్షలాది మంది ఉపాధి అవకాశాలు వస్తాయంటూ రాష్ట్ర నాగవంశం సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఎరుపోతు రమణారావు సంతోషం వ్యక్తం చేశారు. గూగుల్ వల్ల 1.88 లక్షల మందికి దశల వారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. పాత రాజరాజేశ్వరిపేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమణారావు మాట్లాడారు. గూగుల్ లాంటి పెద్ద సంస్థను విశాఖకు రప్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కు నగర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందన్నారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ ను తీసుకురావడంలో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎంతో కృషి చేశారని చెప్పారు. గతంలో వైసీపీ భూములు ఇవ్వకుండా అడ్డుకో దుర్మార్గమని విమర్శించారు. గత 5 ఏళ్ల కాలంలో అందరినీ మోసం చేశారని దుయ్యబట్టారు. అమరావతి రాజధాని పూర్తి అయితే రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 గా ఉంటుందన్నారు. యువతకు ఉపాధి కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, మరి సాఫ్ట్వేర్ ఉద్యోగాలకే ఆ రోజున హైదరాబాద్ నగరంలో మరి హైటెక్ సిటీకి కానీ మెట్రో సిటీలుగా చేసినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రిగా మరి చంద్రబాబు నాయుడు గారికి, ఈ రోజున మరలా విశాఖపట్నానికి మేము రాజధాని చేస్తామని చెప్పి గొప్పలు చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వం విశాఖ నగరాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకులు మరి లోకేష్ బాబు గారు ఎంతో కృషితో మరి కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో పరిశ్రమలు తీసుకురావాలనే ఉద్దేశంతో మరి నిరంతరం శ్రమిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున విశాఖ నగరానికి గూగుల్ సంస్థ అన్నది రావడం అన్నది చాలా సంతోషం, చాలా ఆనందదాయకం. దాని మీద మరి వైసీపీ నాయకులు అనేకమైనటువంటి అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున ఏమంటా ఉన్నారు, గూగుల్ సంస్థకి దేశము
మొత్తం గర్వించే సంస్థ రాష్ట్రానికి వస్తే దేశవ్యాప్తంగా అందరూ ప్రశంసిస్తుంటే వైసీపీ నేతలు స్వాగతించకుండా గూగుల్ క్లౌడ్ సంస్థకు భూములు ఇవ్వకుండా అడ్డుపడి ఆ సంస్థ కూడా తప్పుడు ప్రచారం చేసినటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఆ వైసీపీ ప్రభుత్వానికి మరి ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా మీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి వారు చేస్తున్నటువంటి పనులు ఆ రోజున వారి ప్రభుత్వం 5 ఏళ్లలో మరి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఎస్సీలను మోసం చేశారు, బీసీలను మోసం చేశారు, మైనార్టీలను మోసం చేశారు, మహిళలను కూడా దగా చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వాళ్ళు ఈ రోజున నిరంతరం మరి హైటెక్ అంగులతో దిద్దుకున్నటువంటి సంస్థ మన రాష్ట్రానికి రావడం అన్నది ఎంతో సంతోషం, ఎంతో ఆనందదాయకం. యువత అనేది చదువుకొని ఉద్యోగం లేక చిన్న చిన్న పనులు చేసుకొని వారి తల్లిదండ్రులు ఎంతో ఆశతో మరి డిగ్రీలు పూర్తి చేసుకున్న తర్వాత పట్టాలు పట్టుకొని తిరిగి మరి 5 ఏళ్ల పాటు మరి ఆ ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డారు. పశ్చిమ వైసీపీ కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయంతి కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేతలు అబ్దుల్ కలాం చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ క్షిపణి శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశానికి అనేక సేవలందించారని, ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు. యువత అందరూ అబ్దుల్ కలాంని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. దేశీయ సంస్కృతి సాంప్రదాయాల కళలను పరిరక్షణలో భాగంగా బీజేపీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో సంజీవిని స్వరం కార్యక్రమాన్ని తిరుపతిలో ఈ నెల 18న నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ వెల్లడించారు. పెద్ద ఎత్తున జరిగే ఈ కార్యక్రమంలో 1000 మంది నాయి బ్రాహ్మణ వాద్య కళాకారులు పాల్గొంటారని చెప్పారు. సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బుధవారం ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీరామ్ మాట్లాడుతూ ధన్వంతరి జయంతి సందర్భంగా తిరుపతిలో సంజీవిని స్వరం పేరుతో నాయి బ్రాహ్మణ వాద్య కళాకారులతో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 18న జరిగే కార్యక్రమంలో సుమారు 1000 మందికి పైగా వాద్య కళాకారులు తమ సంగీత కళను ప్రదర్శిస్తారన్నారు. దేశీయ సంస్కృతి సాంప్రదాయాలను కళలను ప్రోత్సహించి పరిరక్షించి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో నాయకులు శివకుమార్ పట్నాయక్, అవ్వారు బుల్లపై, మహిళా నాయకురాలు పద్మజ, జిల్లా పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తారీఖు తిరుపతిలో గాంధీ భవన్ వద్ద సంజీవిని స్వరం పేరుతో నాయి బ్రాహ్మణ సోదరులతో కలిసి సౌందర్యం సంజీవనం సంగీతం అనేటువంటి ఒక కార్యక్రమం 1000 మంది వాయిద్య కళాకారులతోని ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఈ యొక్క కార్యక్రమానికి
విచ్చేయుచున్నారు. గతంలో కూడా స్ఫూర్తి పేరుతోని సంచార జాతుల యొక్క రౌండ్ టేబుల్ సమావేశం కావచ్చు, వారి యొక్క కళలు ప్రదర్శన ద్వారా సంచార జాతులకు కూడా వారికి సమాజంలో గౌరవం దక్కాలి, వారి యొక్క హక్కులు వాళ్ళకి చెందేలా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం, ఆ దిశగా ఆ సంచార జాతుల యొక్క సోదరులందరితో కలిసి వారి యొక్క కళల ప్రదర్శన పెద్ద ఎత్తున చేయడం, దానికి కేంద్ర మంత్రులు అదేవిధంగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారు కూడా రావడం మనం అందరం చూసాం. తదనంతరం ఏదైతే చేతి వృత్తిదారులు సృష్టి పేరుతోని చేతి వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి సీఎం చంద్రబాబు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవటం ఎవరికైనా అసాధ్యమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల మీరా అన్నారు. గూగుల్ సంస్థ రాష్ట్రంలో నెలకొల్పటం ప్రపంచంలోనే తెలుగు వారందరూ గర్వించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో 1,00,000 మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ప్రపంచంలోని పెద్ద కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయంటానికి ఇదొక నిదర్శనమని అన్నారు. నమస్కారం. ఇవాళ తెలుగువాడు గర్వించదగ్గ విషయం. ప్రపంచంలో అతి పెద్ద సంస్థ అయినటువంటి గూగుల్ ఈ రోజున దాదాపుగా 1,31,000 కోట్లు పరోక్షంగా ప్రత్యక్షంగా 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే అమెరికాలో అంత పెద్ద సంస్థ ప్రపంచంలో ఎన్నో అభివృద్ధి చెందినటువంటి దేశాలలో కాకుండా భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ను సెలెక్ట్ చేసుకొని ఆ సంస్థ అమెరికా తర్వాత ఆంధ్రప్రదేశ్కి రావటం అనేది ప్రపంచంలో ఎక్కడ తెలుగువాడున్నా గర్వించదగ్గ విషయం. ఇంత పెద్ద సంస్థను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావటంలో నారా లోకేష్ గారు కీలకమైన పాత్ర పోషించాడు. ఇది స్వయంగా చంద్రబాబు గారే నిన్న చెప్పారు. ఆయన అమెరికా వెళ్ళి గూగుల్ సంస్థతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో అనువైన పరిస్థితులు ఉన్నాయి, మీరు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మీకు సహకరిస్తామని చెప్పడమే కాకుండా లోకేష్ గారు పదే పదే మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు కూడా నరేంద్ర మోడీ గారితో కేంద్ర మంత్రులతో మాట్లాడి ఇవాళ ఆ సంస్థను ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చారు. ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 12 వరకు ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు విద్యారంగ సమస్యల పరిష్కారానికి బస్సు జాత నిర్వహిస్తున్నట్లు ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గుజ్జుల బలరాజు, బందల నాసర్జీ తెలిపారు. ముఖ్యంగా పీపీపీ పేరుతో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్న ప్రభుత్వం ఆలోచనలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్య పేదలకి అందజేయాలని ఆలోచన ఉంటే నారాయణ, గీతం, బిట్ కళాశాలలో పీపీపీ విధానం అమలు చేయాలని సవాల్ విసిరారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ అయినా విద్యారంగ సమస్యలు గాలికి వదిలేసి ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్నారని గుర్తు చేశారు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్త విద్యార్థి ఉద్యమానికి సిద్ధమవుతూ చేపట్టిన బస్సు యాత్రను విద్యార్థులు, మేధావులు, తల్లిదండ్రులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల అక్టోబర్ 22 నుంచి నవంబర్ 12 వరకు ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఎన్నికల సమయంలో నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విద్యారంగంలో సమస్య ఉన్నటువంటి పరిష్కరించి మేము పూర్తిగా విద్యార్థులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అధికారం రావడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పూర్తిగా విద్యార్థులను మోసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది పేద వర్గాల విద్యార్థులకి ఉన్నత పీజీ విద్య కానివ్వండి లేదా ఎంబీబీఎస్ విద్యను కానివ్వండి
దూరం చేయడానికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉందని చెప్పని ఏఐఎస్ఎఫ్గా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే జీవో నెంబర్ 107, 108 వల్ల ఈ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 50% సీట్లను గత ప్రభుత్వం అమ్ముకుంటా ఉంది. మేము అధికారంలోకి వస్తే అమ్ముకోమని చెప్పని సాక్షాత్తు నారా లోకేష్ గారు ఆగస్టు 16, 2023 సంవత్సరంలో మంగళగిరి నియోజకవర్గం చెప్పడం జరిగింది. ఈరోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 22వ తారీఖు నుంచి ఈ నెల నవంబర్ 12వ తారీఖు వరకు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు బస్సు యాత్ర బయలుదేరుతూ ఉంది. ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వానికి డబుల్ ఇంజన్ సర్కారుకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తమ యొక్క మేనిఫెస్టోను భుజాన వేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి, తల్లిదండ్రులకు యువగలం పాదయాత్ర ద్వారా హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చకపోగా ఇవాళ ఉన్న ప్రభుత్వ విద్యను, రావాల్సినటువంటి విద్యార్థి హక్కులను అటు మెడికల్ విద్యలో కావచ్చు, ఇటు టెక్నికల్ ఎడ్యుకేషన్లో కావచ్చు, లేకుంటే ప్రాథమిక విద్యలో కావచ్చు, వీటన్నిటినీ కాపాడాల్సినటువంటి, అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పుకుంటా ఉన్నారు. లేకపోతే పూర్తిగా కార్పొరేట్లకు అప్పచెప్తా ఉన్నారు. వాటికి నిదర్శనమే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ విధానం ద్వారా ఇవాళ అభివృద్ధి చేస్తామని చెప్పి ఒక బూటకపు స్కీమును తీసుకుని వచ్చి ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నివాళులర్పించిన వైసీపీ నేతలు. విద్యా శాస్త్ర సాంకేతిక రంగాల్లో కలాం చేసిన సేవలు మరువలేనివని కితాబు. వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశమైన స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. బ్లూ ప్రింట్ అమలు ఏ విధంగా ఉండాలని దానిపై దిశానిర్దేశం. పేదల ఆర్థిక అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న ఎమ్మెల్యే బోండా ఉమా. చిరు వ్యాపారస్తులకు రుణాలు మంజూరుకి అండగా ఉంటామని హామీ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.